నమస్తే ఇంజనీర్స్, నేను మీ ఇంజనీరింగ్ పాప. మన రాముడి 14 ఏళ్ల వనవాసంలో జేమ్స్ వాట్ 14 ఏళ్ల తర్వాత తన క్రాంక్ సిస్టమ్ని వాడుకోగలిగాడు. ఆ 14 ఏళ్ళు తన ఐడియా తన దగ్గర లేదు అని నిరాశ చెందకుండా పట్టుదలతో గేర్ సిస్టంతో ఫ్యాక్టరీలో ఉన్న మిషన్లను తిప్పాడని తెలుసుకున్నాం కదా. యాక్చువల్గా చెప్పాలంటే హీరో ఆఫ్ అలెగ్జాండ్రియా యొక్క బాయిలర్, జియోవన్నీ బ్రాంకా యొక్క టర్బైన్, థామస్ల యొక్క కండెన్సర్ని మోడిఫై చేస్తూ కనుగొన్న సపరేట్ కండెన్సర్ టెక్నాలజీ ప్రయాణం అక్కడితో ఆగలేదు. చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. ఎలా అంటారా? ఈ జేమ్స్ వాట్ ఇంజన్ 1776లో ఫ్యాక్టరీలో ఉన్న మిషన్లను తిప్పిందన్న విషయం మనకు తెలిసిందే. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీలో దీన్ని యూజ్ చేసినప్పుడు ఒకే చోట స్థిరంగా ఉండి మిల్లులోని మిషన్స్ని తిప్పేది. మరి ఒకే చోట స్థిరంగా ఉంచడం ఎందుకు? దీనికి చక్రాలు అమర్చి ప్రయాణించేలా చేస్తే అన్న ఆలోచన ఆవిరి ప్రయాణంను ఫ్యాక్టరీ నుండి రవాణా రంగానికి కొత్త దారి వేసింది. ఎలా అంటే 1804లో రిచర్డ్ ట్రివేతిక్ అనే ఇంజనీర్ వాట్ ఐడియా ఆధారంగానే ప్రపంచంలోనే మొట్టమొదటి స్టీమ్ లోకోమోటివ్ అంటే ఆవిరి రైల్ని పట్టాలెక్కించారు. కానీ ఈయన ఇంజన్ సైజును తగ్గించి హై ప్రెషర్ స్టీమ్ ప్రొడ్యూస్ అయ్యేలా చేశాడు. 1807 వరకు గాలి సహాయంతో నడిచిన ఓడల్ని స్టీమ్తో చాలా ఫాస్ట్గా సముద్రాల్లో, నదుల్లో నడిపిన వారు రాబర్ట్ ఫుల్టన్. అంతెందుకు, ఈ కండెన్సర్ ఎలా పనిచేస్తుందో చాలా క్లియర్గా పరిశోధించి 1824లో సాడీ కార్నో అనే శాస్త్రవేత్త ఫిజిక్స్లోనే అత్యంత కీలకమైన థర్మోడైనమిక్స్ సూత్రాలను కనిపెట్టారు. ఇలా రైళ్ళు, ఓడలు, మిల్లులు అన్నీ నడుస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ప్రజలు సూర్యబాబాయితో పగలు మరియు రాత్రైతే దీపాలు, కొవ్వొత్తులతో మాత్రమే జీవితాన్ని గడుపుతున్నారు. మరి తర్వాతైనా వెలుగులు వచ్చాయా? మనం మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇంజనీరింగ్ ఫ్యాక్ట్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.